లోపల సారా శ్రీమతి ఎం శ్రీదేవి గారిని మరియు నల్లపాటి శ్రీనివాసరావు గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మేడం గారికి పుష్పలు అందించవలసిందిగా కరుణా మేడం గారిని, అదేవిధంగా గౌరవ సభకు నమస్కారం అండి. మరి మే 31, 2026 తేదీన పదవీ విరమణ చేయబోతున్నటువంటి మొగలి పువ్వు శ్రీదేవి టీచర్ గారు పదవీ విరమణ సందర్భంగా ఈ సభను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. టీచింగ్ ఈజ్ ది నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషన్స్. బిఎస్సి బిఈడి చేసి ఎలాంటి ట్రాన్స్ఫర్లు లేనటువంటి స్కూలు, ఏ విధమైనటువంటి ట్రాన్స్ఫర్ లేనటువంటి ఎయిడెడ్ స్కూల్ కూచిపూడి ఎయిడెడ్ స్కూల్లో పనిచేసి మరి దాదాపుగా 29 సంవత్సరాలు 1997లో జాయిన్ అయ్యి ఇప్పటి వరకు ఆమెకు సేవలు కొనసాగించి చక్కగా మరి పిల్లలకి విద్యాబోధన చేసి మంచి పిల్లల అభివృద్ధిలోకి రావడానికి నేను ఏదో మొత్తం మీద ఒక 2 సార్లు వెళ్ళాను ఆ స్కూల్కి. అంతే ఇక్కడికి వచ్చిన తర్వాత, కాంప్లెక్స్కి వచ్చిన తర్వాత. అయితే మా ఎంటీఎస్ టీచర్ గారు వెళ్తూ ఉంటారు ఆ స్కూల్కి. టీచర్ గారు చెబుతారు నాకు, మా సార్ అక్కడ పిల్లలు బాగున్నారండి, బాగా వాళ్ళు అన్నీ. ఏదో ఒక పిల్లాడైతే సంస్కృతంలో కూడా శ్లోకం చెబుతున్నాడు, అంతేనమ్మా? పాప సంస్కృతంలో కూడా చెబుతున్నాడండి. అంటే నేను అప్పుడు అనుకున్నాను, ఓహో ఇదంతా కూడా మన టీచర్ గారి ఎఫెక్ట్ అండ్ ఎఫర్ట్ రెండు అయి ఉంటాయి. కాబట్టి టీచర్ గారు ఒక మంచి టీచర్ అనేది అర్థమైపోయింది అప్పుడు నాకు. శ్రీదేవి 29 ఏళ్ళు అక్కడ పనిచేశారు. చాలా చక్కగా రిమార్క్ లేకుండా చక్కగా రావటం, తను చూసుకోవటం చక్కగా వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, గవర్నమెంట్ స్కూళ్ళ కంటే ఎయిడెడ్ స్కూల్లో చేయడం కొద్దిగా కష్టం అయినప్పటికీ కూడా చక్కగా వచ్చేసి పిల్లలు, ఇప్పుడు అక్కడ పిల్లలు ఎయిడెడ్ స్కూల్లో కానీ ఏ స్కూల్లో కానీ ఇప్పుడు పిల్లలు తక్కువ రాకూడదు. ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఎక్కువ మంది ఫోన్ చేసి, అక్కడ ఎస్టీ పిల్లలు ఉంటారు, ఎస్టీ పిల్లలు సామాన్యంగా రారు ఎక్కువ. వాళ్ళందరూ చక్కగా అన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సింది చక్కగా ఏర్పాటు చేసి అన్ని ఫంక్షన్లు చేసేవాళ్ళు. వాళ్ళు ఒకటి అయిపోయినప్పటికి కూడా వాళ్ళందరూ ఫోన్ చేసి దాంట్లో దగ్గర రాబోయే కనపడుతుంది. ఆ ప్రోగ్రామ్స్ అన్ని చేసి వాళ్ళందరూ తీసుకొచ్చి చక్కగా అన్ని పేరెంట్స్ కూడా పిలిచి వాళ్ళందరూ మోటివేట్ చేసి పిల్లలు వచ్చేట్టుగా చేసి చక్కగా ఇంతవరకు పిల్లలందరినీ మంచి పద్ధతి తీసుకెట్టారు. వాళ్ళందరినీ కూడా విద్యావంతులు చేసి హై స్కూల్ కూడా పంపించారు కొంతమందిని. ఈ సందర్భంగా నేను ఆశీస్సులు అందిస్తూ ఆమెకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ తెలిపిస్తున్నాను. టీచర్ వృత్తి అనేది చాలా చాలా ఎంతో అసలు మంచి వృత్తి. ఉన్న ప్రొఫెషనల్స్ అన్నింటికంటే కూడా అబ్దుల్ కలాం గారు చెప్పిన విధంగా ఈ భారతదేశం యొక్క భావి భారత పౌరులను ఎవరిని తీర్చిదిద్దాలన్నా కూడా ఒక టీచర్కే సాక్షి. బేస్ ఫౌండేషన్, ఫస్ట్ ఫౌండేషన్ ఏర్పడాలి అంటే ఖచ్చితంగా టీచర్ ఉంటేనే వాళ్ళు చెప్పేటటువంటి మొక్కై వంగని మానవ అన్నట్టు వాళ్ళు చెప్పేది ఫస్ట్ చేసే ఫౌండేషన్. ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్ అనేది చాలా ఖర్చుతో సాంగ్స్, అది అంత ఆకామాషి కాదు. మనం జనరల్గా ఇంటి దగ్గర ఒక పాప బేబీని మనం చూడాలంటేనే చాలా కష్టమైపోతుంది ఈ రోజుల్లో.
అంతమంది పిల్లలతో అందులో సింగిల్ టీచర్ అంటే నాకు తెలిసి ఇట్స్ నాట్ ఏ జోక్ అండ్ ఇట్స్ నాట్ ఈజీ. చాలా చక్కగా నేను చూసిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా అమ్మాయి 3 years అవుతుంది. అక్క మన ఫంక్షన్ ఉంది ఇట్లా రండి అది చిలకలూరు బయట నాకు పురుషోత్తమపట్నం కోడప్పకొండ మా తిరునాథ్ మంచి ఫేమస్. ఆ ఫంక్షన్కి నేను ఇన్వైట్ చేసినా కూడా సెలవు దొరకట్లేదు, ఇబ్బందిగా ఉంది, ఇంకా 2 years అయితే రిటైర్ అవుతాను, అప్పటికి ప్రతి సంవత్సరం ఊరికి వస్తాను అని చెప్పేవాళ్ళు. అంత డెడికేషన్ అండ్ డివోషన్ టు డ్యూటీ అంత చక్కగా ఆమె వర్క్ చేస్తునేవాళ్ళు. అదే విషయాన్ని మా అమ్మాయికి కూడా మీ అత్తగారిని చూసి నేర్చుకోమో చాలు, ఎంత డెడికేటెడ్గా ఉంటారు, ఎంత చక్కగా వర్క్ చేస్తుంటున్నారు. 1997లో యాజ్ ఎ టీచర్గా జాయిన్ అయ్యి ఇప్పటివరకు కూచిపూడిలోనే అన్ఎయిడెడ్ స్కూల్లో హ్యాపీగా చక్కగా పనిచేస్తూ తను చేసిన వృత్తికి 100% న్యాయం చేశారు. అక్కడ మేము కూడా అప్పుడప్పుడు ఆ స్కూల్ పిల్లల దగ్గరికి అక్కడ వెళ్ళడం జరిగింది, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కూడా జరిగింది. ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు అక్కడ పిల్లల దగ్గరికి వెళ్తే కొంతమంది సంస్కృతంలో శ్లోకాలు చదువుతున్నారని చెప్పారు. అది రియల్లీ నేను కూడా మొన్న ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పిల్లలు, మా పాప అప్పుడుగా గొడవ చేసిన పాప మా మనవరాలు, అతనితో వెళ్ళి ఊరికి వెళ్తే అక్కడ ఉన్న పిల్లలతో మేము కొన్ని వీడియోలు అవి కూడా తీసుకున్నాము. ఈ వీడియో షూటింగ్ చేస్తున్న అబ్బాయి మా అబ్బాయి మా కొడుకు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు ఎంత చక్కగా అసలు ఆ వాయిస్ కానీ ఆ పాటలు కానీ అన్నమయ్య కీర్తన కానీ చాలా చక్కగా పాడుతున్నారు. వీటన్నిటికీ మోటివేషన్ అంటే బేస్ టీచరే, లేకపోతే వాళ్ళలో ఆ కళ అనేది కానీ ఆ టాలెంట్ కానీ ఆ బయటకు రాదు. టీచర్ గారి యొక్క మోటివేషన్ స్కిల్స్ ఉంటేనే ఆ పిల్లలు ఆ విధంగా బయటకు రాగలుగుతారు. కాబట్టి అట్లా ఆ విధంగా మా అత్తగారు అనేటువంటి మొగలపు శ్రీదేవి గారు 29 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా చక్కటి జర్నీ చేసి అందులో మన జీవితంలో ఈ విద్య 100% చక్కగా రిటైర్మెంట్ దాకా జరగడం అనేది ఇట్స్ ఎ బూమ్. గాడ్ మనకి ఇచ్చినటువంటి ఒక వరం లాంటి. ఈ రోజుల్లో అన్ని సంవత్సరాలు జాబ్ చేసి రిటైర్ అవుతున్నారు, చాలా వరకు ఏదో ఒక పనిష్మెంట్ అది అన్రిమార్కబుల్ సర్వీస్ చేసి చక్కగా ఈ రోజు రిటైర్ అవుతున్నటువంటి మా అత్తగారు అనేటువంటి శ్రీమతి మొదలుపు శ్రీదేవి గారికి మనస్ఫూర్తిగా మా తరఫున మా కుటుంబం తరఫున మీ అందరి తరఫున కూడా టీచర్స్ అసోసియేషన్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే వారి యొక్క బాబు జీవితం ఇప్పుడు దాకా ఎలా హ్యాపీగా గడిచిందో అలాగే ఇప్పటి నుంచి కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మనవాళ్ళు మనవరాలతో కోడలతో కూతురుతో మాతో హ్యాపీగా చక్కగా ఉండి నిండు నూరేళ్ళు ఆయుష్యంగా ఉండాలని మా బావగారు అనేటువంటి నల్లపాటి శ్రీనివాసరావు గారు, మా అక్కగారు అనేటువంటి మొదలకు శ్రీదేవి గారికి మరొకసారి మా యొక్క అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం వచ్చినటువంటి టీచర్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ థ్యాంక్ యూ మేడం. సన్మాన గ్రహీత ఉపాధ్యాయులకు నమస్కారాలు. నేను కూడా ఎయిడెడ్ స్కూల్లోనే పనిచేశాను. 1977లో జాయిన్ అయ్యాను. 34 సంవత్సరాలు సర్వీస్ చేశాను. మాది చెరుకుపల్లి మండలంలో ఫస్ట్లో యూపీ స్కూల్. నేను ఎల్కేజీ నుండి ఎల్ఎల్బి వరకు హైదరాబాద్లో చదువుతున్నాను. కానీ కూచిపూడి అంటే నాకు విపరీతమైన ఇష్టం, సొంతూరు కాబట్టి. అలాగే శ్రీనివాస్ గారు నాకు చిన్నప్పటి నుండి మంచి మిత్రుడు. శ్రీనివాస్ గారు వాళ్ళ భార్య కష్టపడేదానికన్నా శ్రీనివాసరావు గారు ఎక్కువ కష్టపడ్డారని చెప్పాలి. ఎందుకంటే రోజు అప్ అండ్ డౌన్ చేసేవారు. ఆయన ఒక్కళ్ళే ఖాళీగా లేరు. సైడ్ బిజినెస్ చూసుకుంటూ ఇంకో సైడ్ ఏమో వాళ్ళ బిజినెస్ని డ్రాపింగ్ చేస్తా అట్లా 30 సంవత్సరాలు సర్వీస్ చేశారు. ఇప్పటి నుండి శ్రీదేవి గారు రిటైర్ అయ్యారు కానీ టైర్ అవ్వకుండా ఇంకో 30 సంవత్సరాలు ఆయన సేవ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ పాఠశాలలో నిర్వహించబడుతున్నటువంటి శ్రీదేవి గారి టీచర్ గారి అన్నయ్య వదినలు, వీరికి ఎయిడెడ్ పాఠశాలలో ఈ పోస్టు కీర్తిశేషులు నల్లపాటి సత్సుపున్నయ్య గారి కృషి ఫలితం. ఎందుకంటే కూచిపూడి ఎయిడెడ్ పాఠశాలలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా గరువుపాలెము ఇంకా ప్రాంతానికి చెందిన వాళ్ళే ఉండేవాడు. కూచిపూడిలో ఎవరికి అవకాశం ఉండేది కాదు. కూచిపూడిలో క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నప్పటికీ నల్లపాటి సత్సుపున్నయ్య గారు అయితే మరి పిల్లలందరూ మా పిల్లలు ఇక్కడ చదువుతుంటే మాకు
మరి పోస్టు ఎందుకు ఇవ్వరు అని గట్టిగా మాట్లాడి మేనేజ్మెంట్ దగ్గర తన కోడలికి ఉద్యోగాన్ని ఏర్పాటు చేయించారు. ఆ ఘనత ఖచ్చితంగా ఏర్పాటు చేసుకునే కానీ తర్వాత మరి మేడం గారు కూడా 29 years చాలా చక్కగా విద్యాబోధన చేశారు. వారు మితభాషి, ఎవరితోనూ విరోధం లేకుండా మంచి వ్యక్తిత్వం కలిగి మరి వారి జీవితాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్లారు. మరి వారి అబ్బాయి కోడలు వాడు కూడా మంచి ఉద్యోగస్తులు, వారి జీవితం కూడా సక్రమంగా జరిగిపోతూ ఉంది. మరి వీరి పదవి విరమణ తర్వాత జరిగేటువంటి జీవితం కూడా మనకి విద్య అందించేటువంటి పరిస్థితి. మరి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి రమేష్ గారికి, మన ఎంఈఓ శోభాచంద్ర గారికి, ప్రభాకర్ గారికి, విచార అవుతున్నటువంటి శ్రీనివాసరావు గారి దంపతులకి, మాస్టర్కి, పోస్ట్ మాస్టర్ గారికి, ముఖ్యంగా బాబు సార్ గారికి, మా మిత్రుడు రామసారావు గారికి, మా ప్రియ ఉపాధ్యాయ మిత్రులు, వారి బంధువులకు, వారందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవును ఎరుగం, నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవును ఎరుగం. 3 నాళ్ళు అంటే మన బాల్యము, మన యవ్వనము, మన వృద్ధాప్యం, అదే విషయం. అందుకని 3 రోజులు కాదు. అది ఆ మేడం గారు మరి సింగిల్ టీచర్గా, నిజంగా సింగిల్ టీచర్ అంటే మామూలు కాదు. అది 5 తరగతులు ఉంటే 25 సబ్జెక్టులు బోధించాలి. ఆ ఉండేది ఒక పిల్లాడు, ఆ ఒక్క పిల్లాడు కోసం పాఠం చెబుతుంటే మేము పెట్టే మెసేజ్ రోజు మొత్తం మీద 25 ఉంటాయి. ఆ పని చేయి, ఈ పని చేయి, ఈ పని చేయాలి. అయితే మా శ్రీదేవి టీచర్ గారు మాత్రం మా మైండ్లో లేరు ఎప్పుడు అసలు. కారణం ఏంటంటే మాకిద్దరే ఉంటారు. ఒకరు బాగా చేసిన వాళ్ళు, రెండోది పూర్తిగా చేయని వాళ్ళు. ఈ మధ్యలో వాళ్ళు మాత్రం మాకు గుర్తుంటారు, ఎట్టి పరిస్థితుల్లో గుర్తుంటారు. ఈ వ్యవస్థలో శ్రీదేవి గారు తన విద్యుక్త ధర్మాన్ని బాగా నిర్వహించారని అనుకుంటున్నాను. ఎందుకంటే నా మైండ్లో లేపాడు. అయితే మా మేడం గారు, మీరు చక్కగా చేశారు వర్క్, ప్రశాంత్ రిటైర్ అవుతున్నారు. మీ అదృష్టం ఏమో కానీ మొత్తం మీద మీకు రావాల్సినవి కూడా తొందరలోనే వస్తాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఊరుకోవడం లేదు. ఆ విధంగా కూడా మీరు అదృష్టవంతులే. పక్కన శ్రీనివాసరావు గారు మరి ఇబ్బంది లేదు, ఇంకా ఇంకొక ఇబ్బంది లేదు మీకు. ఇంకా మీకు కానీ రాకపోతే పక్కనే కోర్టులు వేయడానికి లాయర్ గారు ఉన్నారు, ఆ ఇబ్బంది కూడా లేదు. మా బంధుమిత్రులు, మన ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం అండి. మరి టీచర్ గారు తన డ్యూటీని చక్కగా చేశారని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా మరి బ్యాలెన్స్డ్గా ఉంటూ, మరి మాస్టర్ గారు శ్రీనివాసరావు గారు కూడా ఏదన్నా పనులు బయటికి చేయాల్సి వచ్చినప్పుడు, ఆఫీస్ అటు ఇటు అవన్నీ చూడాల్సి వచ్చినప్పుడు తను కూడా మరి చాలా సహకారంగానే, వాళ్ళిద్దరు కూడా మంచి పేరుగా నాకు బాగా నచ్చారు. అది వాస్తవం, నేను పొగట్టుగా చెప్పట్లేదు, అది వాస్తవం అనమాట. మన మిత్రులు కూడా, మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని చెప్పారు, అది నిజం అనమాట. ఒక పాప, బాబు అండి, ఒక బాబేనా? బాబుని కూడా నేను చూశాను, మా ఇంటికి వచ్చారు ఒకసారి ఊరి నుంచి వస్తే సంతకాలు అవసరం అంటే వచ్చారు. బాబు కూడా వచ్చాను. మరి మంచి ఫ్యామిలీ, చక్కగా అందరూ కూడా ఒక క్రమశిక్షణయుతమైన వాతావరణం ఆ ఫ్యామిలీలో ఉంది. ఇది వాస్తవం, ఒకటిగా నేను చెప్పలేదు రిటైర్. మరి శ్రీనివాసరావు గారు, శ్రీదేవి గారిలో ఒక క్రమశిక్షణ కనపడింది అంటే అది వాళ్ళ పెద్దలు అక్కడ మిర్రర్ లాగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నుంచి వచ్చుద్ది. అది మన పెద్దల నుంచి వచ్చింది అనమాట. మనలో ఏదైతే మంచివాడు అని మనల్ని అంటున్నారో అది మన పెద్దల నుంచే ఖచ్చితంగా వచ్చింది. ఈ రోజు కూడా నేను, ఎందుకంటే 7 కాబట్టి మరి వీళ్ళు తిన్న ప్లేట్లన్నీ కడగాలంటే అమ్మ కష్టం అవుతుంది కదా, అమ్మ కూడా టీచర్. అందుకని చెప్పి ఎవరు తిన్న ప్లేట్ వాళ్ళు కడగాలనే రూల్ ఆ రోజే పెట్టాడు మా నాన్న. అప్పుడు ఆ పని చేశాము. ఇంకా నేను ఈ రోజు కూడా
నేను తిన్న ప్లేట్ అక్కడ పెట్టి వెళ్ళిపోతుంటే మనసు అంగీకరించు. పెట్టిన దాన్ని మళ్ళీ తీసుకొని మళ్ళీ కడిగి అక్కడ పెడతాను. నేను గడుగుతాను, అక్కడ పెట్టాడు మానాడు. కాదు, నువ్వు గడుకో, మిగిలిన నేను తిన్న ప్లేట్ నేను గడగాలి. నువ్వు తిన్న ప్లేట్ కూడా నువ్వు గడుకో, మిగిలినట్టు నువ్వు తర్వాత గడిపెట్టి కడుక్కున్నావు. అట్లా ఎవరైతే ప్లేట్ కడిగి అక్కడ పెడతారో తిన్నాకి వాళ్ళకి అన్నం దొరుకుద్ది తర్వాత అయినా. ఎందుకంటే చెప్పలేదు కదండి, మనకి కోట్ల ఆస్తులు మనకు ఉండొచ్చు. రేపటి రోజున మన పరిస్థితి బాగానప్పుడు మరి ఆ కోట్ల ఆస్తులు మనం ఖర్చు పెట్టుకోలేము. అవునా కదా? మీ అందరికీ కూడా భగవంతుడు మంచి దేవుళ్ళు ఇవ్వాలని, రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని నేను భగవంతుడిని కూడా ప్రార్థిస్తున్నాను. మంచిది. థ్యాంక్ యూ. మీరు నాకు ఎలా తెలుసు అంటే మా బ్రదరు మీతో పాటు సజ్జవరపాలెంలో పనిచేశారు. ఆ సంఘటన మొత్తం మీకు గుర్తుంటున్నారు. అంటే మా బ్రదర్ అంతకుముందు అక్కడ ఎలిమెంటరీ స్కూల్లో హెచ్ఎం పల్లెలంటే తిరిగి అక్కడ రోల్ పెంచితే 3వ పోస్టు రావడానికి కారణం మా బ్రదరే. అప్పుడు చెప్తూ మేడం గారు చాలా హార్డ్ వర్కర్, బాగా కష్టపడి పనిచేస్తారని నాకు అప్పుడు చెప్పడం వల్ల నాకు గుర్తుండిపోయింది. ఎప్పుడైనా సరే సమాజంలో కష్టపడే వారికి గుర్తింపు ఉంటుంది. ఆ ఒక్కటి ఆ మాట చెప్దామనే ఉద్దేశంతో యాక్చువల్గా నేను కొండవట్టు అటు నుంచి భోజనం అయిపోయిన తర్వాత మీరు వెళ్ళొచ్చు, కానీ ఏంటంటే నా మనసు ఆగలేదు. కనీసం మీకు ఈ ఒక్క మాట చెప్పడం కోసమే నేను మళ్ళీ తిరిగి వచ్చానండి. యాక్చువల్గా ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు కంగ్రాట్స్ చెప్తారు, కానీ రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఇక్కడి నుంచి పొందే ఆనందానికి ఇంకొద్ది మంచి పదం అంతవరకు లేదు నాకు తెలిసి. కనిపెడితే బాగుంటుంది. మీకు ఏదైనా కొత్త పదం కనబడితే ఆ కంగ్రాచులేషన్స్ లాంటి ఆ పదం మీకు వర్తించాలని చెప్పేసి ఇక అంటే ఇక్కడి నుంచి ప్రశాంతమైన జీవితం ఇప్పుడు దాకా అందరూ చెప్తూ ఉంటారు. ఈ కాలంతో పాటు పరిగెడుతూ ఎన్నో ఒడిదుడుకులు, టెన్షన్లు, ఒత్తిడులు, అధికారుల ఆదేశాలు ఇవన్నీ చేసి 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 తల్లిదండ్రుల బాధ్యతలు, మనల బాధ్యతలు ఎన్ని చేసి చేసి అలసిపోతారు. ఇక్కడి నుంచి సుఖవంతమైన, ప్రశాంతవంతమైన, ఆరోగ్యవంతమైన జీవితం మీకు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ టీచర్ గారు 2022 జూలై నుంచి 2023 మార్చి వరకు మా పాఠశాలలో డిప్యూటేషన్ మీద రావడం జరిగింది. టీచర్ గారు చాలా హార్డ్ వర్కర్. మా స్కూల్లో టీచర్ గారు వచ్చేటప్పటికి 75 మంది పిల్లలు. 75 మంది పిల్లల్లో 4th to 5th క్లాస్ 2 క్లాసులు తీసుకున్నారు. 4th క్లాసు 5th క్లాసు 2 క్లాసుల్లో 35 మంది పిల్లలు. 35 మంది పిల్లలే కదా అనుకుంటే 4th 5th క్లాసులకి 4 సబ్జెక్టులు, 4 35 140, అంటే 140 వర్క్ బుక్లు దిద్దాలి, 140 టెక్స్ట్ బుక్లు దిద్దాలి, నోట్ బుక్స్ దిద్దాలి. మ్యాథ్స్ అయితే ప్రతి లెక్క కూడా ప్రతి స్టెప్ జాగ్రత్తగా చూసుకుంటా దిద్దాలి. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అవన్నీ కరెక్షన్ చేయగలిగారో సార్ నాకు తెలుస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నాకు ఇన్స్పిరేషన్గా కూడా ఉంది టీచర్ గారు. ఏ విషయంలో కూడా తొందరపడి ఎవరిని మాట్లాడేవాడు కాదు. ఉన్నటువంటి 9 నెలల కాలంలో ఎలాంటి అసంతృప్తి లేకుండా చాలా జాగ్రత్తగా చేసి మా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. అంతేకాకుండా టీచర్ గారు ఇంత కష్టపడినందుకు మేము అక్కడి నుంచి పంపించేటప్పుడు ఒక చిరు సత్కారం చేసేటప్పుడు మా స్కూల్లో పిల్లలందరూ ఏడ్చారు. టీచర్ గారు వెళ్ళిపోతున్నారని ఏడ్చారు. ఆ ఫొటోస్, వీడియోస్ అన్నీ ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు నేను టీచర్ గారు మా స్కూల్లో చేసినప్పుడు 1st క్లాస్ 2nd క్లాస్లో ఉన్న పిల్లలు ఇప్పుడు 4th to 5th ఉన్నారు. ఆ పిల్లలకు చెప్పాను, పిల్లలకి నేను ఈరోజు టీచర్ గారు రిటైర్మెంట్ ఫంక్షన్, శ్రీదేవి టీచర్ గారు రిటైర్మెంట్ ఫంక్షన్ నేను వెళ్తున్నాను ఈరోజు అంటే వాళ్ళందరూ మేము వస్తామంటారు. మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళడానికి కుదరదుగా, మరలా రావటం పోవటం అది ట్రావెలింగ్ అంతా ఇబ్బంది అవుతుందని నేను వాళ్ళని తీసుకురాలేదు. లేకపోతే టీచింగ్ గారు చెప్పింది 4th to 5th అయినప్పటికీ కూడా 1st to 2nd క్లాస్ పిల్లలు కూడా, అప్పుడు 1st to 2nd క్లాస్ పిల్లలు కూడా ఏడ్చారు టీచర్ గారు వెళ్ళిపోతుంటే. వాళ్ళు ఇప్పుడు వస్తామని
టీచర్ గారు అంతా కష్టపడి పనిచేశారు. టీచర్ గారికి ధన్యవాదాలు తెలియజేద్దామని నేను రావడం జరిగింది. టీచర్ గారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ రిటైర్మెంట్ జీవితం సుఖశాంతులతో గడిచిపోవాలని కోరుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు. అలాగే మీరందరూ శ్రీదేవి గారిని అభినందిస్తే నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఆమె చాలా నిదానం. ఎంత నిదానం అంటే ఏ వ్యక్తికి కూడా ఉపకారం చేశారో లేదు నాకు తెలియదు, కానీ అపకారం చేసే వ్యక్తిత్వం మాత్రం కాదు. అలాగే శ్రీనివాసరావు కూడా చాలా నెమ్మదస్తుడు. వాళ్ళ కుటుంబంతో నాకు 30 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. భగవంతుడు ఆమె రిటైర్ అయినాక ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళుగా ఉండాలని ఆశిస్తూ వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తే. తత్వం కల మనిషి, చాలా మంచి మనిషి, కానీ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఎవరికి తెలియదు, అది నాకు తెలుసు, ఫ్యామిలీకి తెలుసు. చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆ సమస్యలు ఎక్కువ ఎల్లవలో బయటపడి పదవి విరమణ చేయడం జరిగింది, ఉద్యోగ విరమణ చేయడం జరిగింది. వాళ్ళకి ఆయురారోగ్యాలు ఆ దేవుడు కల్పించాలని చెప్పేసి నేను కోరుకుంటూ పెద్దగా అనిపిస్తున్నాను. విచ్చేసిన పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు. నేను మా అత్తమ్మ మామయ్య గారి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నాకు మా హస్బెండ్కి జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవలు అన్నాక వస్తాయి, కానీ మా అత్తమ్మ మామయ్య గారితో నాకు ఇప్పటివరకు ఎలాంటి గొడవలు లేవు. అంటే అట్లాంటి అత్తమ్మ మామయ్య గారు అంత సపోర్ట్ చేసే వాళ్ళు దొరకడం నిజంగా నా అదృష్టం. లేదంటే ఇలా స్టేజ్ మీదకి వచ్చి నేను అసలు మాట్లాడాను కదా, వాళ్ళు నాకు సపోర్ట్ చేయకపోతే. ఇప్పుడు మీరందరూ వాళ్ళ గురించి మాట్లాడుతుంటే నాకు అది ఆనంద పడాల, లేకపోతే ఏంటి కళ్ళలోంచి నీళ్లు తిరుగుతున్నాయి. రియల్లీ ఐ ఫీల్ సో లక్కీ టు హ్యావ్ దెమ్ యాజ్ మై అత్తమ్మ అండ్ మావయ్య. మా అత్తమ్మ డెడికేషన్ గురించి చెప్పాలి అంటే, ఇప్పుడు మీరు చాలా మంది టీచర్స్ అందరూ ఉన్నారు కదా, ప్రతిదీ ఆన్లైన్ చేశారు, అవి మీకు తెలియదు. ఒక మెసేజ్ వచ్చిందంటే ఫోన్లో ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంట్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసే పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ తీసుకుంటూ ఉంటారు. సో నాకు తెలుసు అది మీ టెన్షన్స్ ఎలా ఉంటాయని. ఇంట్లో నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, నాకెంత టెన్షన్ ఉండితే ఆవిడ అర్థం చేసుకొని ఇప్పటికీ నువ్వు ఆ పని చేయి ఈ పని చేయని నన్ను ఎప్పుడు ఫోర్స్ చేయరు. ఎందుకంటే ఆవిడ నన్ను అంత అర్థం చేసుకున్నారు. నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తాను ఆ విషయంలో. సో అలాగే ఇప్పుడు ఆవిడ రిటైర్మెంట్ లైఫ్ తర్వాత కూడా ఆవిడ ఇప్పుడు దాకా ఈ 3 ఏళ్ళు మాకు ఎంత సపోర్ట్ చేశారో, ఇక నుంచి మేము వాళ్ళకి అంతకన్నా ఎక్కువ సపోర్ట్ ఇస్తామని చెప్తున్నాము. థ్యాంక్ యూ అత్తమ్మ అండ్ మావయ్య గారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరూ కూడా ఒక వయసు తర్వాత వాళ్ళ యొక్క బాధ్యతల్ని వేరే వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ వార్తలకు అప్పగించి ప్రశాంత జీవితం గడుపుతూ వాళ్ళ యొక్క దేశ జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. అండ్ ముందుగా చెప్పాలంటే జస్ట్ ఒక స్మాల్ ఇన్సిడెంటే, మేబీ కొంచెం సినిమాటిక్గా కూడా అనిపించవచ్చు. ఎప్పుడన్నా నేను కొంచెం కోపం వల్ల ఏదైనా చిన్నది అడిగి ఉన్నప్పుడు మమ్మల్ని ఏదో ఒకటి కరెక్షన్ ఎలా వాళ్ళ చిన్న ఏం చేయొచ్చులే అంటే, ఇది వాళ్ళ జీవితము ఎలా కూడా చేయడం కాదు, వాళ్ళ ద్వారానే మనం ఇంత ఫుడ్ తింటున్నాం, ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే వాళ్ళ ద్వారానే. మనం ఇంత ఎలాగోలా చేస్తే అది వాళ్ళ ద్వారానే మనం ఈ స్టేజ్లో ఉన్నాం. డబ్బు అదంతా ఏదైనా ఎంత వచ్చినా సరే వాళ్ళ ద్వారానే మనం ఈ స్టేజ్లో ఉన్నాం. సో వాళ్ళకి న్యాయం చేయకుండా ఎలా పడితే అలా చేయకూడదు. మనం రూపాయి తిన్నందుకు సక్రమంగా మన జాబ్ మనం నిర్వర్తించాలని చెప్తా ఉండేవాళ్ళు ఎప్పుడన్నా. ఇంకా ఆ తర్వాత నుంచి ఎప్పుడన్నా అడిగినప్పుడు ఇంకా ఎప్పుడు అలా అనకుండా ఏదైనా చిన్నవి చేసి పెట్టడం కానీ ఏదైనా వర్క్ చేసి పెట్టామని. బట్ అలా చెప్పడం అనేది నాకు అంటే మేబీ కొంతమందిని చూసినాను అలా చేసే ప్రైవేట్ స్కూల్లో కానీ మా టీచర్లు కానీ ఎలా కూడా కరెక్షన్ చేసే వాళ్ళు కానీ అలా కూడా ఉన్నారు. బట్ అలా ఎప్పుడు చేయకుండా ఎప్పుడు ఆ జాబ్ నిర్వర్తించడం అనేది అన్ని ఇంట్లో పని చేసుకుంటా కూడా అంత చేయడం అనేది నాకు ఎప్పుడు చాలా ఇన్స్పిరేషన్ లాగా అనిపించేది. ఇంకా థ్యాంక్స్ అండి. శ్రీమతి శ్రీదేవి గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. అధ్యక్షత వహించిన రమేష్ గారికి ఎంఈ1 శోభాచంద్
శోభాచంద్ గారికి, ఎంఈఓ శేషగోపాలం గారికి, సాంబశివరావు గారికి, ప్రభాకర్ గారికి, మా అన్నయ్య సుబ్బారావు గారికి, మా బాబాయి వెంకటేశ్వరరావు గారికి నా నమస్కారాలు. శివరామకృష్ణ గారికి మా వియ్యంకుడు నమస్కారాలు. తోటి ఉపాధ్యాయులకు, నా బంధుమిత్రులకి, ఫ్యామిలీ మెంబర్స్కి, సిఆర్పి గారికి కూడా రిటైర్ నమస్కారాలు. కాబోయే డిప్యూటీ ఈఓ గారు కూడా నా నమస్కారాలు. నేను 29 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాను. ఈ వృత్తిలో ఉన్న ఆనందం నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఎందుకంటే ఇంటి దగ్గర ఎన్ని టెన్షన్లు ఉన్నా స్కూల్కి వచ్చేస్తే ఆ చిన్న పిల్లలతో 1 నుండి 5 తరగతుల పిల్లలు కదా, వాళ్ళతో ఆడుతా పాడుతా చదువు చెప్తూ ఉంటే ఆ టెన్షన్లన్నీ మర్చిపోయి సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి రిలీఫ్గా ఫీల్ అయ్యేదాన్ని. అట్లా 29 సంవత్సరాలు ఒకే స్కూల్లో లేను. ఒక 2 సంవత్సరాలు పల్లిపాలెంలో డిప్యుటేషన్ కింద వెళ్ళాను. ఒక 9 నెలలు సబ్జావారిపాలెం విఠలరావు గారి స్కూల్లో చేశాను. ఇంకా 1 నుండి 5 తరగతుల పిల్లలకి ఎస్జిటిగా బోధించడం అంటే ప్రతి టీచర్కి కూడా కష్టమైన పని. ఎందుకంటే వాళ్ళు అప్పటి వరకు బడికి రారు. చిన్నపిల్లలు 1లో చేరేవాళ్ళు ఇంటికి వెళ్ళిపోతామంటారు, వాళ్ళ అమ్మని తీసుకొస్తారు, కాసేపు కూర్చొని వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏదో ఒకటి పెట్టి ఆటలాడించి వాళ్ళని స్కూల్లో కూర్చోబెట్టడమే ఒక పెద్ద గగనంగా ఉండేదన్నమాట వాళ్ళకి. తర్వాత వాళ్ళు ఆడతా పాడతా ఇంకా దానిలో అలవాటు అయిపోతే చదువుకుంటా ఉండేవాళ్ళు. ఒక టీచర్ కావాలన్నా, ఒక డాక్టర్ కావాలన్నా, లాయర్ కావాలన్నా టీచర్ దగ్గరికే రావాలి. ఎందుకంటే చదువుకోవటానికి టీచరే ఫౌండేషన్ వేస్తాడు. ప్రైమరీ స్కూల్లో ఫౌండేషన్ ఉంటేనే రేపు హై స్కూల్లో వాళ్ళు బాగా షైన్ అవ్వగలుగుతారు. మాకు రోజు వచ్చేవాళ్ళు ఎస్టీ పిల్లలు కనుక వాళ్ళని లాక్కు రావాల్సి వస్తుంది. ఒక అమ్మాయి సంస్కృతంలో శ్లోకం చెప్పింది అన్నారు కదా టీచర్ గారు, ఆ అమ్మాయి ఇంతవరకు ఒక్కరోజు ఆబ్సెంట్ అయ్యింది అంతే. ఈ రోజుల్లో 222 రోజుల్లో రోజు వస్తే ప్రతి పిల్లాడికి కూడా చదువు వచ్చింది. వాళ్ళేమో రోజు రారు, కాసేపు కూర్చుంటారు. వాళ్ళని కూర్చోబెట్టడమే గగనంగా ఉండేది. నేను సింగిల్ టీచర్గా ఉన్నప్పుడు 2 సంవత్సరాలు వర్క్ చేసుకుంటా పిల్లలకి చెప్పలేకపోయాను అని సాటిస్ఫై కాలేకపోయాను ఈ 2 సంవత్సరాలు. అంతకుముందు టీచర్స్ ఉన్నప్పుడు చక్కగా సాటిస్ఫై అయ్యి చెప్పేదాన్ని. అదొక్క బాధ నాకు మిగిలిపోయింది. నా వృత్తిలో నాకు సహకరించిన పై అధికారులకి, ఉపాధ్యాయులకి, ముఖ్య రీటరావు గారి దగ్గర నేను ఆన్లైన్ వర్క్ నేర్చుకున్నాను. సుభాషిణి గారి దగ్గరేమో రికార్డు వర్క్ నేర్చుకున్నాను అడిగి. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ సన్మానాన్ని ఏర్పాటు చేసిన కాంప్లెక్స్ లోని టీచర్స్ అందరికీ కూడా, నా ఫ్యామిలీ మెంబర్స్కి, ముఖ్యంగా మా హస్బెండ్కి అందరికీ నా కృతజ్ఞతలు. గుడ్ బై ఫర్ ఎవ్రీవన్.